హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్న మ్యాచ్ నెంబర్ 65 కేకేఆర్ అలాగే ఎంఐ. వీళ్ళిద్దరి మధ్యన ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరేం చేంజెస్ చేస్తారు, అలాగే గెలిస్తే ఎవరికైనా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ మెరుగుతాయి లేదా కేకేఆర్కు, అలాగే ఏమైనా బౌలింగ్ కానీ బ్యాటింగ్స్లో కానీ ఏమైనా చేంజెస్ చేస్తుందా, పిచ్ ఎలా ఉంది, స్కోర్ ఎంత వస్తుంది, ఇవన్నీ మనం ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. ముంబై కేకేఆర్ రెండు టీంలు ఇంతకుముందు ఆడే మ్యాచ్లు గెలిచేసి వస్తున్నాయి. ముంబై అయితే 200 రన్స్ పంజాబ్ దాన్ని చేజ్ చేసి వస్తుంది. తిలక్ వర్మ అప్పుడు చాలా బాగా ఆడినాడు, అలాగే రికల్టన్ కూడా చాలా బాగా ఆడినాడు. ఆ స్కోర్ని చేజ్ చేసి వస్తున్నారు. అప్పుడు బౌలింగ్ కూడా బాగా వేసినారు అందరూ. బుమ్రా కానీ, తర్వాత దీపక్ చహర్, షార్దుల్ ఠాకూర్. అప్పుడు షార్దుల్ ఠాకూర్ అయితే 4 వికెట్లు కూడా తీసినాడు. చాలా పర్ఫార్మెన్స్ బాగుండింది అబద్దు. ఆ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు. అలాగే తర్వాత కేకేఆర్ చూసుకుంటే కేకేఆర్ కూడా జీటీ పైన గెలిచేసి వస్తుంది. ఇదే గ్రౌండ్లో, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో 242 రన్స్ కొట్టినారు అబద్దు ఫినాలైన్ ఎక్సలెంట్ నాకు ఆడినాడు. రఘువంశీ కూడా చాలా బాగా ఆడినాడు అబద్దు. వాళ్ళిద్దరు నాకు వల్ల ఆ స్కోర్ 240 చేసి ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచి వస్తున్నారు. అబద్దు బౌలింగ్ కూడా చాలా బాగా వేసినారు. ఆ విషయం వల్ల ఆ ఇద్దరు మ్యాచ్ అయితే గెలిచేసి వస్తున్నారు. ఈ పొద్దు మ్యాచ్ చూసుకుంటే సేమ్ ఈ పొద్దు కూడా కేకేఆర్ హోమ్ గ్రౌండ్లోనే మ్యాచ్ జరగబోతుంది. ఇంతకుముందు 200+ రన్స్ వస్తున్నాయి. ఈ గ్రౌండ్ కొంచెం చిన్నగా ఉంటుంది, సిక్స్లు కూడా పెద్దవేం కాదు, చిన్న సిక్సెస్, బౌండరీస్ కూడా చాలా దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ గ్రౌండ్లో ఈ మ్యాచ్ కూడా హై ఎక్స్పెక్ట్ చేయొచ్చు రన్స్. ఎందుకంటే ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ బ్యాటింగ్ కానీ, తర్వాత అలాగే కేకేఆర్లో ఓపెనింగ్ బ్యాటింగ్స్ కానీ మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి హై స్కోర్ గ్రౌండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మ్యాచ్ కూడా 200+ పైన వస్తుంది. మేబీ ఈ మ్యాచ్లో ఈ గ్రౌండ్లో పాస్ స్కోర్ కూడా 109 నుంచి 210 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ మ్యాచ్. నాకు తెలిసి 100 ఖచ్చితంగా 200+ రన్స్ వస్తాయి. అలాగే ఈ రెండు టీంల మధ్యలో చూసుకుంటే 36 మ్యాచెస్ చేస్తే దాంట్లో ముంబై ఇండియన్స్ 25 మ్యాచెస్ గెలిచారు. జస్ట్ 11 మ్యాచెస్ మాత్రమే కేకేఆర్ గెలిచారు. ఎంత డిఫరెన్స్ ఉందో కేకేఆర్కి, అంటే ముంబైకి కేకేఆర్కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 11 మ్యాచెస్ మాత్రమే గెలిచింది ముంబై ఇండియన్స్, 25 మ్యాచెస్ గెలిచారు. లాస్ట్ జరిగిన 5 మ్యాచెస్లో ముంబై 3 గెలిచింది, కేకేఆర్ 2 మాత్రమే గెలిచింది. ఈ సీజన్ ఇంతకుముందు 25లో 24లో 2 మ్యాచ్లు కూడా ముంబై గెలిచింది. అప్పుడెప్పుడు 2022లోనో 3లోనో గెలిచినారు. చూసుకుంటే ఎటు చూసినా కానీ ముంబైకే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. టీం ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ కేకేఆర్ అంటే గెలుస్తాము అన్నట్టుగానే ఉన్నాయి స్టాండ్స్ అంటే ఇద్దరి మధ్యలో. అలాగే ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ఫస్ట్ చేజింగ్గా తీసుకుంటారు. ఎందుకంటే డ్యూ కూడా ఉంటుంది. అందులో డ్యూ ఫస్ట్ ఇన్నింగ్స్ 17 ఓవర్ 16 ఓవర్ మధ్యలోనే డ్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే అంత ఎక్కువ ఉంటుంది డ్యూమిటీ ఇక్కడ. కాబట్టి టాస్ గెలిస్తేనే ఎవరైనా సరే ఫస్ట్ చేజింగ్గా తీసుకుంటారు ఈ గ్రౌండ్లో. అలాగే ఇక్కడ 44% మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలిచింది ఉంది. తర్వాత 56% సెకండ్ బ్యాటింగ్ గెలిచే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ గ్రౌండ్లో. అలాగే ఈ రెండు టీంల మధ్యలో చూసుకుంటే ఇద్దరు ఫామ్లోకి వచ్చినారు. ఇప్పుడు ఇద్దరు, ముంబై చాలా బాగా ఆడుతుంది, అలాగే కేకేఆర్ కూడా చాలా బాగా ఆడుతుంది. కానీ ముంబైకి అయితే ఛాన్స్ లేదు. ఈ మ్యాచ్ గెలిచినా కానీ వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. కానీ కేకేఆర్కి అయితే ఈ మ్యాచ్ గెలిస్తే ఇంకా ఒక మ్యాథమెటికల్గా ఒక హోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు 15 పాయింట్స్ వస్తే ఒకవేళ వెళ్ళొచ్చు అనే ఒక హోప్ మాత్రమే ఉంటుంది. కన్ఫామ్గా వెళ్తారని అయితే డౌట్ లేదు. ఇలా అది గెలిచిన తర్వాత కూడా పైన ఉన్న మిగతా టీంల పైన ఆధారపడి ఉండాలి. వాళ్ళ రిజల్ట్స్ని బట్టి వీళ్ళకు అవకాశం ఉంటుంది. అది చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే నాకు తెలిసి మెయిన్ ఇటుపక్క కేకేఆర్లో ఓపెనర్ ఫినాలైన్ చాలా ఇంపార్టెంటు. రహానే అయితే సరిగ్గా ఆడడం లేదు. కెప్టెన్సీ అయితే పర్లేదు. ఈ కొన్ని మ్యాచెస్గా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే గెలుస్తున్నారు. కెప్టెన్సీ అయితే పర్లేదు, కొంచెం బెటర్ అయింది. కానీ బ్యాటింగ్లో మాత్రం చాలా స్ట్రగుల్స్ అయితే తను పెద్ద స్టార్ట్ అయితే సరిగ్గా రావడం లేదు. పోయిన మ్యాచ్ కూడా పెద్దగా ఏం ఆడలేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా ఈ బ్యాటింగ్లో గెలిచాలి, 200+ రన్స్ అయినా చేయాలి ఏదైనా అంటే ఖచ్చితంగా ఫినాలైన్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఫినాలైన్ సరిగ్గా ఆడి బాగా ఆడితే ఆటోమేటిక్గా 200 అయితే క్రాస్ అయిపోతాయి. ఫినాలైన్ కానీ ఆడకుండా కొంచెం సరిగ్గా ఆడకపోయినా డౌట్ అయినా కానీ
అంత స్కోర్ అయితే పోవు. అలాగే చూసుకుంటే కార్తిక్ రఘువంశీ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. పోయిన మ్యాచ్ కూడా 80 రన్స్ ఏమో కొట్టాడు తనైతే చాలా బాగా ఆడుతున్నాడు. ఎక్సలెంట్గా ఆడుతున్నాడు బ్యాటింగ్. తనైతే కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నా కానీ పర్లేదు, బాగా ఆడుతున్నాడు. ఎక్కడ అనేది యాక్టివిటీ చేయాలో అక్కడ చేస్తున్నాడు. ఎక్కడ స్లోగా ఆడాడో అక్కడ స్లోగా ఆడుతున్నాడు. స్ట్రైక్ రేట్ చాలా బాగా ఆడుతున్నాడు. అలాగే గ్రీన్ కూడా చాలా బాగా ఆడుతాడు. పోయిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ కూడా చేసినాడు. గ్రీన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి బౌలింగ్ వేస్తున్నాడు. బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అలాగే ఇటు పక్క చూసుకుంటే తర్వాత అలాగే తను బౌలింగ్ కూడా చాలా బెటర్ అయింది. బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తున్నారు. అలాగే బ్యాటింగ్లో రింకు సింగ్ కూడా ఫామ్లో ఉన్నారు. తను కూడా ఫామ్లో ఉన్నాడు. తను కూడా బ్యాటింగ్ బాగా ఫినిష్ చేస్తున్నాడు. తన గురించి చెప్పడం అవసరం లేదు. తను కూడా బాగా ఫినిష్ చేస్తాడు. మొత్తం బ్యాటింగ్ లైనప్ అయితే బాగా సెట్ అయింది. అలాగే ఇలా బౌలింగ్ చూసుకుంటే బౌలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. వరుణ్ చక్రవర్తి తన రోజు అయితే ఖచ్చితంగా మ్యాచ్ విన్నింగ్ చేస్తాడు. ఒక 3-4 వికెట్లు కన్ఫామ్గా తీస్తాడు. ఒక మ్యాచ్ కొట్టించుకున్న తర్వాత మ్యాచ్ అయినా తన వికెట్లు కన్ఫామ్గా వికెట్లు తీశాడు. ఈ స్పిన్ చాలా ఇంపార్టెంట్. మేబీ ఇప్పుడు స్పిన్ ట్రాక్ ఇస్తారో మళ్ళీ ఏ ట్రాక్ ఇస్తారో చూడాలి బౌలింగ్కు. ఎందుకంటే వీళ్ళు స్పిన్ వేస్తారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ దగ్గర అంత పెద్ద స్పిన్నర్స్ ఏం లేరు, మంచి క్వాలిటీ స్పిన్నర్స్ ఏం లేరు. వీళ్ళిద్దరి దగ్గర మెయిన్ నారాయణ్ అలాగే వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకు తెలిసి స్పిన్ పిచ్చే ఇస్తారు అనుకుంటాను. ఈ మ్యాచ్లో కూడా నారాయణ్ చాలా ఇంపార్టెంట్. నారాయణ్ ఒకే టీం తరపున 200 మ్యాచ్లు కంప్లీట్ చేశాడు. 200 వికెట్స్ తీశాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి తను ఎంత కన్సిస్టెంట్గా వేస్తాడో. తన ఎకనామీ 7 కంటే తక్కువైంది. 6.5 ఎంతనో ఉంది. ఒక స్పిన్నరు ఇంత డెవలప్ అయినా, ఇంత బ్యాటింగ్ లైనప్ ఇంత డెవలప్ అయిన దాంట్లో కూడా ఎట్లా బ్యాటర్స్ ఎలా ఆడుతున్నారో మనం చూస్తున్నాము. ఏ బౌలర్లకు కూడా వదిలిపెట్టడం లేదు. బుమ్రాకి కూడా ఎకనామీ 10 ఉంది దగ్గర. అలాంటి టైంలో కూడా ఇంత కన్సిస్టెంట్గా జస్ట్ 6.5 ఎకనామీతో బౌలింగ్ చేస్తానంటే నారాయణ్ ఎంత టైట్గా బౌలింగ్ చేస్తున్నాడో, ఎంత కంట్రోల్ చేస్తున్నాడో మనం చూడాలా. తనైతే ఎక్సలెంట్. తనైతే చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. తర్వాత అంకుల్ రాయ్ తను కూడా చూడాలి. ముందు ఓవర్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా అయ్యాడు. తర్వాత మస్తిత్యా పతిరానా పోయిన మ్యాచ్ జస్ట్ వచ్చాడు. ఒక 8 బాల్స్ ఏమో వేసాడు. మళ్ళీ కాలు పట్టుకొని వెళ్ళిపోయాడు ఇంజురీ అయ్యి. ఇప్పుడు ఈ మ్యాచ్లో తను ఆడతాడో లేదో తెలియదు. ఒకవేళ తను ఆడకపోతే డైరెక్ట్గా రోబర్ట్ పవల్ టీంలోకి వచ్చేస్తాడు. ఒకవేళ తను ఆడితే చెప్పలేం. మేబీ అయితే ఈ మ్యాచ్ ఆడకపోవచ్చు అని అనుకుంటాను. తర్వాత గ్రీన్ కూడా బౌలింగ్ చాలా బాగానే వేసినాడు. బౌలింగ్ అయితే పర్లేదు. తర్వాత బౌలింగ్ అయితే చాలా బాగుంది వీళ్ళందరిది. కార్తిక్ త్యాగి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినా పోయిన మ్యాచ్ 59 రన్స్ ఎంతో కొట్టించుకున్నాడు. కానీ బౌలింగ్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ మొత్తం ఫామ్లో ఉన్నారు. అలాగే ముంబై గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ పోయిన మ్యాచ్ చాలా కొంచెం స్ట్రైక్ రేట్ కానీ తను ఆడింది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. 25 బాల్స్లో 25 రన్స్ ఏమో కొట్టాడు. 26 బాల్స్లోనే కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 90 కన్నా తక్కువే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ తను చాలా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతున్నాడు తను. కానీ ఈ మ్యాచ్ తన ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ఓపెనర్ చూస్తే రికిల్టన్ తను చాలా బాగా ఆడుతున్నాడు. పోయిన మ్యాచ్లో కూడా 40+ రన్స్ కొట్టాడు. చాలా ఫాస్ట్గా ఆడుతున్నాడు. ముంబై ఇంకా ఒక 5-6 ఇయర్స్ వేరే ఓపెనర్ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను చాలా బాగా ఆడుతున్నాడు. తర్వాత నమ్మన్దీర్ తను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. తను ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. బ్యాటింగ్ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. తర్వాత తిలక్ వర్మ చూస్తా అంటే తను ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడో తనకే తెలియదు. కానీ ప్రెజర్ మ్యాచ్లో మాత్రం తనైతే చాలా బాగా ఆడుతున్నాడు. పోయిన మ్యాచ్లో కూడా 75 రన్స్ కొట్టి గెలిచేదానికి కీలకంగా తనే అవసరమయ్యాడు. తను ఒక మ్యాచ్లలో చాలా బాగా ఆడుతున్నాడు. ఒక్కొక్క మ్యాచ్లో అస్సలు ఆడడం లేదు. అది కొంచెం చూడాలా. సూర్యకుమార్ యాదవ్ అయితే అసలు సరిగ్గానే ఆడడం లేదు. మరి ఈ మ్యాచ్ ఆడతాడో లేదో తెలియదు. అలాగే ఈ మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఆడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయేమో అనుకుంటున్నా. ఎందుకంటే తను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకవేళ తను ప్రాక్టీస్ చేసి తను ఫిట్గా ఉంటే ఆటోమేటిక్గా టీమ్ లెవెల్లో తను ఉంటాడు. దాంట్లో ఏం డౌట్ లేదు, నో డౌట్ దాంట్లో. అలాగే పోయిన మ్యాచ్ బుమ్రా కెప్టెన్సీ చేశాడు. తను కెప్టెన్గా చేసినప్పుడు చాలా బాగా బౌలర్స్ యూజ్ చేయడం కానీ తర్వాత వేపించడం కానీ చాలా బాగా చేశాడు. 7 మెంబర్స్ బౌలర్ ఉపయోగించుకున్నాడు తను. ఆ బౌలింగ్ స్టాండ్స్ కానీ తర్వాత తను మార్చిన విధానం కానీ ఫీల్డింగ్ సెట్స్ కానీ చాలా బాగా అనిపించినాయి. అలాగే బౌలింగ్లో చూసుకుంటే పోయిన మ్యాచ్ షార్దుల్ ఠాకూర్ చాలా బాగా వేశాడు. జస్ట్ 38 రన్స్ ఎన్నో ఇచ్చి 4 వికెట్లు తీశాడు. చాలా బాగా బౌలింగ్ చేసినాడు. అలాగే దీపక్ చహర్ కూడా చాలా బాగా చేసినాడు. 2 వికెట్లు తీశాడు. 38 ఎంతనో ఇచ్చాడు తను కూడా 4 ఓవర్స్కి. తను కూడా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రాకి అసలు వికెట్సే రావడం లేదు. కానీ పోయిన మ్యాచ్ చాలా బాగా బౌలింగ్ చేసినాడు. తను 34 రన్స్ ఎన్నో ఇచ్చాడు 4 ఓవర్స్కి. వికెట్స్ అయితే రావడం లేదు బుమ్రాకి. ఎందుకో తెలియడం లేదు. తను ఎంత ట్రై చేసినా వికెట్స్ రావడం లేదు. తను కొత్తగా ట్రై చేసి 6s 4లు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. తన బౌలింగ్ మీద తన నమ్మకం పెట్టుకోవాలి. తన ఎకనామీ లాగానే వేస్తే బాగుంటుంది. అలాగే
తర్వాత విల్ జాక్స్ కూడా పర్లేదు. విల్ జాక్స్ కూడా బ్యాటింగ్ మ్యాచ్ ఫినిషింగ్ చేశాడు. అలాగే రాజ్‌బౌవా తను కూడా పర్లేదు. ఒకవేళ హార్దిక్ పాండ్యా వస్తే మేబీ తను వెనక్కి వెళ్ళిపోవాల్సింది వస్తుంది. తను బయటికి వెళ్ళిపోవాల్సింది వస్తుంది. రాజ్‌బౌవా అని హార్దిక్ పాండ్యా వస్తే, ఒకవేళ లేకపోతే తను ఉండొచ్చు. తర్వాత బౌలింగ్ అయితే చాలా బాగుంది. బౌలింగ్ కూడా చాలా బాగా వేశాడు. ఈ 2 టీములు చూస్తే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ ఫస్ట్ ఏంటంటే మ్యాచెస్ క్యాచ్లు వదలకూడదు, ఫీల్డింగ్ సరిగ్గా ఉండాలి. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ 230, 220 పైన స్కోర్ పెడితే కానీ గెలిచే అవకాశాలు అంత కనిపించలేవు, బౌలింగ్ సరిగ్గా వేస్తేనే తప్పక. ఎందుకంటే ఫినాలైన్ ఉంటే ఇటు ఒక్క ఆటోమేటిక్గా వన్ సైడ్గా మ్యాచ్ వెళ్ళిపోతుంది. చూసాం, ఈ మ్యాచ్అప్స్ కూడా బాగుంటాయి. ఫినాలియన్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, అలాగే అటుపక్క నారాయణ్కి అలాగే రోహిత్ శర్మకి అంత పెద్దగా అయితే లేదు. ఒకవేళ పవర్ ప్లేయర్లు బౌలింగ్ వేస్తే రోహిత్ శర్మ కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు ఉండొచ్చు. అది దాటుకుంటే మాత్రం ఇక మనం చెప్పనవసరం లేదు, తనైతే ఎక్సలెంట్ బౌలింగ్. అలాగే వరుణ్ చక్రవర్తి, నారాయణ్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇటుపక్క విల్ జాక్స్ కానీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళు స్పిన్కు బాగా ఆడతారు, వీళ్ళు ఎలా చేయగలుగుతారో చూడాలి. అలాగే ఇటుపక్క స్పిన్నర్స్ అయితే అంతగా పెద్దగా ఎవరు అనిపించట్లేదు. వీళ్ళిద్దరి మధ్యలో చాలా బాగుంటాయి ఇవి. ఈ టీంలో ఎవరు గెలుస్తారనేది నాకైతే కొంచెం ఏమనిపిస్తుందంటే, నాకైతే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ టీం కొంచెం బాగుంది, పర్ఫెక్ట్ బ్యాటింగ్ ఉంది. ఇటుపక్క బ్యాటింగ్లో కొంచెం స్ట్రగుల్స్ అనిపిస్తున్నాయి. కాబట్టి నేనైతే ముంబై ఇండియన్స్ గెలుస్తుందేమో అనుకుంటున్నాను. చేజింగ్ ఏది పడితే అది ఇంకా ఎక్కువ గెలిచడానికి బెనిఫిట్స్ ఉంటాయి, కానీ నేనైతే ముంబై అనుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మన వీడియో చూస్తున్నంటే థ్యాంక్స్.